అందరికీ జై సేవలాల్, జై భీమ్, జై సంవిధాన్, జై భారత్. తెలంగాణ ప్రజలారా, ఒక జోకర్ 10 సంవత్సరాలు బాపు కాళ్ళ కింద బాపు బూట్లు తుడిచినోడు, బాపు సంక నాకినోడు ఇలా మైకుల ముందట బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు. ఒకసారి ఆయన మాటలు వినండి. 42% చట్టపరంగా జరుగుతూనే మేము ఒప్పుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు. మీరు ఏమి చేసుకుంటారో మాకు సంబంధం లేదు. అది అసెంబ్లీలో చెప్పినాం. దానికి మేము కట్టుబడి ఉండడమే కాకుండా రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం జిల్లాలో. విన్నర్ కదా తెలంగాణ ప్రజలారా ఈ జోకర్ మాటలు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి 33% ఉన్న రిజర్వేషన్ 23% తగ్గించింది ఎవరు? కల్వకుంట్ల కుటుంబం కాదా? ఆ రోజు ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన బూటు తోడవలేదా? ఆయన సంక నాకలేదా? ఆయన ఇస్టేషన్ బిస్కెట్లు తినుకుంటా ఆ రోజు బీసీ బిడ్డలని నడి రోడ్డు మీద తడిగుడ్డతోటి గొంతు గొయ్యలేదా? ఆ రోజు ఈయన భాగస్వామ్యం కాలేదా కల్వకుంట్ల ఫ్యామిలీ తోటి? ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చి బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ రావాలి, చట్టసభలలో బీసీ బిడ్డలు రావాలని చెప్పేసి రేవంత్ అన్న సర్కారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడుతూ ఉంటే కాలల కర్ర పెట్టినట్టు బీజేపీ వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకొని బీసీ బిడ్డలకు రిజర్వేషన్ రావద్దని చెప్పేసి ఇప్పటికి కూడా కుట్రలు చేసేది వీలు కదా? తెలంగాణ సమాజానికి తెలియదా? శ్రీనివాస్ యాదవ్ అన్న 10 సంవత్సరాలు ఆయన సంఖ్య నాకే బదులు అయ్యా దొర మా రిజర్వేషన్ ఎందుకు తగ్గించినావని ఏ ఒక్క రోజైనా ప్రశ్నించినవా? తెలంగాణ ప్రజలారా దొంగలు. ఇవాళ వీళ్ళు మైక్ల ముందట మాట్లాడతారంటే వీళ్ళ రాజకీయ స్వార్థాల కొరకు, ఆ బాపు కొరకు, ఆ కేటీఆర్ కొరకు, ఆ 6 అడుగుల హరీష్ రావు కొరకు తప్ప ఈ తెలంగాణ సమాజం కొరకు కాదు. జై సేవలాల్.